ప్రవేశం నిషేధించడమైనది. ఈ హెచ్చరికను దాటి వచ్చిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడును. ఎవడ్రా పైన? ఎప్పుడెక్కావు? ఊరి నుంచి పారిపోయి వచ్చావా? బతకడానికి వచ్చానన్నయ్య. మిర్చి సైజులో లేవు, మిర్చి ఆటలో బతకడానికి వచ్చావా? ఎవరది? ఎవరో తెలియట్లేదన్నయ్య. దిగమని చెప్పు. దిగు దిగు. రేయ్, ఈ కోరుకులు చచ్చిపోతే మీ అమ్మా నాన్నకి సమాధానం ఎవరు చెప్పాలి? నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరన్నయ్య. ఇదిగో పట్టుకో. తెల్ల చొక్కా వేసుకొని స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో తెల్ల చొక్కా వేసుకొని ట్రేడింగ్ చేయాలా? ఓ బయట కూరగాయల మార్కెట్లో ఏదో పని ఉంటే చూసుకోపో. వెళ్ళరా. ఎంత అన్నయ్య? 50 పైసలు రా ఒకటి. 10 ఇచ్చే అన్నయ్య. గోనన్నయ్య కొసరి. జై బజరంగబలి. ఎంతరా? ₹1 అన్న. బాబాయ్ నిమ్మకాయ ఎంత? ₹1. అక్కడ 50 పైసలు చెప్తుంటే నువ్వు రూపాయి చెప్తున్నావు. అమ్ముడు పోని సరుకులు పావులా కూడా అమ్ముతారు. లాస్ట్ 10 తీసుకుంటే తీసుకోలేకపోతే జరగానే. లాస్ట్ 10. నిమ్మకాయలు ఇదిగోరా నిమ్మకాయలు బాబు. నిమ్మకాయలు ఇంటికి వెళ్తే మా ఆవిడ కూరగాయలు కొనడం కూడా చేత కదని తిడతది. మంచి చూసి ఇవ్వు. తీసుకో అన్న, అన్ని మంచియే. నిమ్మకాయలు కావాలి. రూపాయికి ఒకటి. పర్వాలేదు. నిమ్మకాయలు 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 నిమ్మకాయలు. మళ్ళీ ఏం చేస్తున్నాడు వీడు? కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, అమ్మ కాశ్మీర్ నిమ్మకాయ. రండి కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ అక్క. ఇదేట్రా మా నూరకాయలాగే ఉన్నాయిగా. కోసి చూడక్క, కాశ్మీర్ కనిపిస్తది. రేట్ ఎంతరా? ₹1.50 ఒక్కోటి. ఏంటి పావురం, ఇవాళ వ్యాపారం బాగా జరిగినట్టుంది. ఎవడరా నువ్వు? చూస్తే ఊరికి కొత్తలా ఉన్నావు. నీ పేరేంటి? వైట్. బయట ఎవడు పెట్టాడ్రా? నేనే వ్యాపారస్తుని కదా. ₹5 వచ్చి ఎన్ని లాభాలు, ఎన్నెన్ని అబద్ధాలు. వ్యాపారం అంటే ఎంతే కదన్నయ్య. అమ్మడానికి 10 చెప్తాం. అందులో 6 అబద్ధాలుంటాయి, 4 నిజాలుంటాయి. ఆ? వదిలేస్తే యార్డ్లో షాపే కొనేసేటట్టున్నావే. షాపులు గీపులు మనకి ఎందుకనయ్యా? మరి మొత్తం యాడ్నే వేయాలన్నయ్యా. యార్డ్నే వేలేస్తావా? యార్డ్ ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఆదికేశవుల అయ్యగారు. ఈ యార్డ్కి ఆయనే చైర్మన్. అయ్యగారిని చూడరా ఎంత సింపుల్ గా ఉన్నారు. గమ్మున కూర్చోండి. అయ్యగారు పొగడతా నచ్చం. సరుకు అమ్ముడయ్యేంత వరకు రైతు ఎండలో వానలో కష్టపడకూడదని వాళ్ళు ఉండడానికి మార్కెట్లో విశ్రాంతి భవనం కట్టించాడ్రా. అంతేకాదు ఉచిత భోజన పథకం కింద సరుకు తీసుకొచ్చే ప్రతి రైతుకి మంచి భోజనం కూడా పెట్టిస్తున్నాడు రా. అయ్యా నాకు ముద్ద పెట్టు. ఇంగ్లయ్యా వద్దయ్యా. ముద్ద పెట్టండి అయ్యా. అది చాలా బాగుంది. అమ్మయ్యా, మీకు ఇది పెడుతున్నాను, బాగుందా లేదని టెస్ట్ చేయడానికి వచ్చాను. మీరుండగా మాకేం కావాలయ్యా? ఇదిగో రైతులకి ఇలాంటి మంచి భోజనం మెయింటైన్ చేయాలి. తేడా వచ్చిందో తేడా రాదయ్యా, అంతా మీ చలివనయ్యా. చూసావా ఎంత మంచి ఆయన? అలాంటి పెద్ద మనిషి చైర్మన్ గా ఉన్న ఈ మార్కెట్ ని నువ్వు ఏలాలనుకోవడం తప్పు కదరా. తప్పేం కాదా? నిమ్మకాయలు 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 నిమ్మకాయలు, తాజా తాజా నిమ్మకాయలు నిమ్మకాయలు. రోయ్ కుద్దేసరిపోతాడు నీ అబ్బా. ఏం కూసేవరు? నష్టం ఎవరిని అడగాలరా? ఎవరిని అడుగుతున్నావురా? నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడగాలరా? ఏమైందిరా నీకు? ఇంత చిన్న విషయానికి మీరెందుకయ్యా, మేము చూసుకుంటాం కదా. మార్కెట్ లో చిన్న తప్పు జరిగిన అయ్యగారు భరించలేరురా. సారీ చెప్పు. అయ్యా కుట్టాడయ్యా. అయ్యా ఇక్కడ అందరు వ్యాపారస్తులే కదయ్యా. నష్టం వస్తే అలా వదిలేస్తారా అయ్యా?
నష్టం వచ్చిందని అడిగితే కొట్టడానికి వచ్చాడయ్యా, అందుకే కొట్టాను. ఎవడి కుర్రోడు చాలా షార్ప్ గా ఉన్నాడు. ఎరా అయ్యా డబ్బులు ఎంత నష్టం బాబు? 500 అయ్యా. 500. అయ్యా మీరు దేవుడయ్యా. మంచి టాలెంటెడ్ గా ఉన్నావే, పెద్ద వ్యాపారి అవుతావు. రేయ్ పెడితే ఏంట్రా? నిమ్మకాయలు 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 తాజా తాజా నిమ్మకాయలు. కొడతావరా ఆధారా? చూడండి చిన్నపిల్లాడి చేసి కొట్టేస్తున్నారు. చూడండి అయ్యా చూడండి. నన్ను ఈ మార్కెట్ లో నుంచి పంపించడం ఎవ్వడి వల్ల కాదు. అయ్యా, ఈ మార్కెట్ లో మీరందరికీ మంచి చేశారని విన్నానయ్యా, కానీ ఇక్కడ వ్యాపారం చేసుకోలేకపోతున్నాను. మీరే ఏదైనా దారి చూపిస్తే. రేపటి నుంచి వీడిని మార్కెట్లో వ్యాపారం చేసుకోమనండి. అయ్యా, నాకు కూరగాయలు అమ్మడం ఇష్టం లేదయ్యా, అయితే మిరపకాయలు అమ్మాలి. సరే చేసుకో. బాటలీరా. నష్టం వస్తే ఈ వైట్ వదలడం తెలుసు కదరా. హలో, రైతు సోదరులకు విజ్ఞప్తి. ఏంటే గొడవలు? ఏమైనా ప్రాబ్లం ఉంటే చైర్మన్ గారి కార్యాలయంలో కూతురు ఇవ్వచ్చు వాళ్ళను. అలా కాకుండా మీరు కొట్టుకుంటే ఇవాళ నుండి బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ గొడవల రైతులకు ఎగుమతి వ్యాపార లావాదేవీలకు భారీ నష్టం వస్తుంది. దాని కారణమైన వారందరికీ మార్కెట్ రూల్స్ ప్రకారం జరిమానా విధించి వారిని మార్కెట్ యార్డ్ నుండి బహిష్కరించబడను. ఎందుకు మా వాళ్ళు చూడనయ్యా, ఈ రోజు మనల్ని మార్కెట్ నుంచి పంపించేస్తారు. ప్రతిరోజు ఏదో గొడవ. చిన్నప్పటి నుంచి అంతే, మొత్తం మార్కెట్ ఈడియన్ ఫీలింగ్. ఫీలింగ్ ఏంటి? మార్కెట్ నాదే. చూసాను ఇటు పొగరు, వెంటనే లైసెన్స్ క్యాన్సిల్ చేసి పంపించేయి. పంపించే లేకపోతే ఏంటయ్య గారు, మనం పనిచేస్తున్న మార్కెట్ మందనుకోవడం తప్ప మార్కెట్లో జరగాల్సిన వ్యాపారం హైవేలో 100 లారీ లాభం అక్కడే జరిగిపోతుంది. దానివల్ల మార్కెట్కి ఎంత నష్టం, అలాంటి వ్యాపారులకు ఎంత నష్టం, రైతులకు ఎంత నష్టం. ఎంత ఎవరు చేస్తున్నారా అయితే కొట్టాలని మనుషులు పంపించారు. ఇదంతా పట్టించుకోపోతే రేపు మీకే కదా బ్యాడ్ నేను, అందుకే కొట్టా. అవునయ్యా, వైట్ చేసింది రైటేనయ్యా. వైట్ గొడవ పడతాడు కానీ తొందరపడ్డయ్యా. ఆగండి, ఆడు చెప్పేది కరెక్టేగా. ఈ మార్కెట్ మంచి పేరు తేవడానికి నేనెంత ముఖ్యమో, దీన్ని కాపాడడానికి ఇంకొకటి కావాలి, అది కూడా అంతే ముఖ్యం. అదే వైట్. రేయ్, అయ్యా నువ్వు చేసిందే కరెక్ట్. ఇక నుంచి ఈ మార్కెట్ బాధ్యత నీదే. రారా. ఎర్ర మిరపల్లో ఎంతుందో కారం, కుర్ర గుండెల్లో అంతే అంగారం. ఎర్ర మిరపల్లో ఎంతుందో కారం, కుర్ర గుండెల్లో అంతే అంగారం.
చేసే దమ్ముందా